ఇక్కడ నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. సార్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది సార్ అని ఎవరైనా అడిగితే ఎక్కడైనా ఉపయోగపడుతుంది కన్నా. ఇప్పుడు సపోజ్గా కాస్ట్ ప్రైజ్ 240 ఉంది, కాస్ట్ ప్రైజ్ 240 ఉంది, ప్రాఫిట్ 25% ఉంది. కాస్ట్ ప్రైజ్ 240 ఉంది, ప్రాఫిట్ 25% ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఏం చేస్తారు సార్ మీరు? సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ కాస్ట్ ప్రైజ్ ఇంటూ 1 + ప్రాఫిట్ పర్సంటేజ్ అని రాస్తారు. 1 + ప్రాఫిట్ పర్సంటేజ్ అని రాస్తారు, అంతే కదా సార్? ప్రాఫిట్ పర్సంటేజ్ దీన్ని ఏం చేస్తారు? 240 ఇంటూ మీకు ఇలా చెప్తారు, ఇది 1 + 1/4. 240 ఇంటూ ఆర్ఎస్ అగర్వాల్ బిట్ బై బుట్ సాల్వ్ చేయడం 300, రైట్? ఇలా నువ్వు సాల్వ్ చేస్తావు, రైట్? నేనేమంటున్నానంటే 25%, 120. నేను మీకు చాలాసార్లు చెప్పాను, 25ని 100/4గా రాసుకోండి, 50ని 100/2గా రాసుకోండి, 125ని 1000/8గా రాసుకోండి, 1000/8గా రాసుకోండి. ఇటువైపు రాస్తున్నాను సో దట్ మీకు ఏది మిస్ కాకుండా. ఇలా చేస్తారు సార్, ఇలా చేస్తారు సార్. ప్రాఫిట్ అండ్ లాస్ నాకు బాగొచ్చు అనుకుంటారు, రైట్? నీకు వచ్చి అసలు నువ్వు సాల్వ్ చేసే అల్గారిథమే తప్పు. ఎస్పీ ఈక్వలెంట్ సిపి ఈజ్ 240, 125, ఇది 1000/8గా పర్సంటేజ్ తర్వాత పెట్టుకుంటా, నేను పర్సంటేజ్ తర్వాత పెట్టుకుంటా. 830 సార్, అంతే కదా సార్? 3 1 3. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? నాకు 3 ఉండాలి. నాకెందుకయ్యా ఆన్సర్? నాకు ఎక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 ఉంటే అక్కడ నేను ఆన్సర్ పెట్టుకుంటా. ఎక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 ఉంటే అక్కడ ఆన్సర్ పెట్టుకుంటాను. ఇలా మీరు ఎన్నంటే అన్ని ప్రాబ్లంలు చేయొచ్చు సార్. కాస్ట్ ప్రైజ్ 1200, ప్రాఫిట్ పర్సంటేజ్ 50%, ఏమేమో చేస్తారు సార్. ఎస్పీ ఈక్వలెంట్ సిపి ఇంటూ, రైట్? ఇది 150 అంటే 300/2, తర్వాత 100 చేసుకుంటా, ఇక్కడ 100 తర్వాత చేసుకుంటా నేను, రైట్? 2 6ల నాకు ఓన్లీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీదనే. 6 3 ఎంత? 18. ఆన్సర్లో నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత కనబడాలి సార్? 8 కనబడాలి. ఆన్సర్లో నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8. నాకు క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ మీద 8 ఎక్కడ కనబడితే మిగతాది లేకపోతే తీసేస్తాను. నేను ఎందుకు సార్ ఈ క్యాల్కులేషన్ మీద టైం వేస్ట్ చేస్తాను? ఇలా చేస్తారు సార్ చాలామంది, ఇలా చేస్తారు చాలామంది. అసలు ఇది మీకు లెక్కలు, ఐఎమ్ సారీ టు సే, ఇలా గనక చెప్తే అసలు మీకు లెక్కలు రావు. మీకు అసలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏం చేస్తే ఫస్ట్ టైం క్లియర్ అవుతామనే పద్ధతులు నువ్వు ఇప్పటి వరకు నేర్చుకోలేదు. అనవసరంగా 100,000 యూట్యూబ్ ఛానళ్ళు చూసి కన్ఫ్యూజ్ అవ్వడం తప్పించి ఇంకేమీ చెయ్యట్లేదు, రైట్? ఒక్కసారి కరెక్ట్గా ఒక పెద్ద వేదాంత్ అన్నట్టు లైఫ్లో మనకు ఒక మంచి టీచర్, అది స్కూల్లో ఏబిసిడీలు కానీ, 5th 6th 7thలో మంచి ప్రిమిటివ్ ఫౌండేషన్ ఉన్నప్పుడు కానీ, ఇంటర్మీడియట్లో కరెక్ట్ ఒక ఐఐటి మ్యాథ్స్ టీచర్ తగలని సార్. 10thలో 400 వచ్చినోడికి 3 డిజిట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చి చాలామంది ఇంజనీరింగ్లో కూర్చున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కరెక్ట్ క్వశ్చన్ లాజిక్ తలిగితే మీరు సాల్వ్ చేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సింపుల్ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేద్దాం. ఇది 2436 ప్లస్ 1483, 24. దీనికి సింప్లిఫికేషన్ 2436 ప్లస్ 1483 ఎంతో చక్కగా నీట్గా ఇట్లా రాస్తారు. 1567 ప్లస్ 3428. దీన్ని చక్కగా క్యాల్కులేట్ చేస్తారు. ఎక్కడ ఆన్సర్ ఉందో అక్కడ టిక్ మార్క్ పెడతారు. ఇలా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే, రైట్? ప్రాబబ్లీ రిపీటర్స్ చాలామంది మీరు ఫస్ట్ టైం విఫలం అవ్వడానికి కారణం ఏంటంటే మీ స్ట్రాటజీనే తప్పు. ఇలా కాదు, మీరు అసలు క్వశ్చన్ మీద అసలు మీ తలకాయే యూజ్ చేస్తలేరు. ఇలా కాదు మీరు సాల్వ్ చేయాల్సింది. మెథడ్ 2 చూడండి సార్. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ని 2436 ఈవెన్ నంబర్, 1483 ఆడ్ నంబర్, ఆర్ యు ఆల్ విత్ మీ? 1567 ఆడ్ నంబర్, 3428 ఈవెన్ నంబర్. అసలు ఆ నంబర్ ఈవెన్ నంబరా ఆడ్ నంబరా చూద్దాము. ఈవెన్ నంబరా ఆడ్ నంబరా చూద్దాం. 2436 ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఇది ఈవెన్ నంబర్.
ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏమైంది? ఈవెన్ నంబర్ అయింది. ఆడ్ ప్లస్ ఆడ్ ఏమైంది? ఈవెన్ నంబర్ అయింది. ఈవెన్ ప్లస్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది? రైట్, ఈవెన్ నంబర్ అవుతుంది. ఇది మీకు క్వశ్చన్ చూడంగానే మీ సబ్కాన్షియస్ మైండ్లో తిరగాలి సార్. ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఏమో ఆడ్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఏమో ఆడ్, ఆడ్ ప్లస్ ఈవెన్ నంబర్. అంటే అసలు ఈ సోది ఇది కూడా ఒరిజినల్ క్లర్క్లో అడిగిన క్వశ్చన్, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం అడిగిన క్వశ్చన్. ఆన్సర్ ఈవెన్ నంబర్. అసలు వాడు ఆన్సర్ ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్. అస్సలు నువ్వు ఆన్సర్ని చూడట్లేదు. చూసుంటే గనక నీకు ఈ క్యాల్కులేషన్ రాదు అని వద్దు అని చెప్పి నీకు తెలుస్తుంది. బండగా సాల్వ్ చేసే పద్ధతి, తలకాయ యూజ్ చేసి సాల్వ్ చేసే పద్ధతి. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్. ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత? ఆడ్ నంబర్. ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత? ఆడ్ నంబర్. ఆడ్ ప్లస్ ఆడ్ ఎంత? ఈవెన్ నంబర్. అందరికీ లాజిక్ అర్థమైందా? ఈ రోజు నుంచి మీరు వీడియో చూస్తున్నట్టయితే మొట్టమొదటి థంబ్ రూల్, పేపర్లో క్వశ్చన్ మాత్రమే చదవరు, ఆన్సర్ మీద కూడా కన్నుంటుంది. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పెద్ద క్రికెటర్ని అయితే కాదు సార్, కానీ నా స్కూలు కాలేజ్ క్రికెట్ క్యాప్టెన్ని. ఎందుకనంటే నాకు పెద్ద తెలివితేటలు లేవు. బ్యాటింగ్ ఆడేటప్పుడు ఫీల్డర్లు ఎక్కడెక్కడ ఉన్నారనేది మొత్తం గ్రౌండ్ మీద ఒక కన్నేస్తా, గ్రౌండ్ మీద మొత్తం కన్నేస్తా. బాల్ ఉంటే అటువైపు దొబ్బుతా, ఇటువైపు లేకపోతే ఇటువైపు దొబ్బుతా, స్ట్రైట్ లేకపోతే స్ట్రైట్. అస్సలు నేను నా ఎనర్జీ వేస్ట్ చేస్తూ కొట్టాల్సిన అవసరం లేదు. రైట్, కొంచెం ఇట్లా దొబ్బుకుంటూ గ్యాప్ల మధ్య నుంచి ఆడతాను. సో నేను ఇదే మీకు నేర్పిస్తాను సార్. అది స్మార్టర్ అప్రోచా అంటే నాకు బెనిఫిట్ అయింది. క్వశ్చన్తో పాటు ఆన్సర్ చదువుతాను, క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఎప్పుడూ చదువుతాను. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. రైట్, ఇట్ ఈజ్ క్లియర్. 2436 ఈవెన్ నంబర్, 1483 రైట్. ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్. ఐ హోప్ ద లాజిక్ ఈజ్ క్లియర్. ఆన్సర్ షుడ్ బి అన్ ఈవెన్ నంబర్. సార్ డివిజిబిలిటీ రూల్ ఎలాగా? డివిజిబిలిటీ రూల్ ఎలాగా? డివిజిబిలిటీ రూల్ కాన్సెప్ట్ ఎలాగా? డివిజిబిలిటీ రూల్ ఎలాగా? రైట్, నవ్ ఇక్కడ చూడండి సార్, ఇది ఇంకో వేగా చూద్దాం. 2436 ప్లస్ 1483 ప్లస్ 1567 ప్లస్ 3428 ఇక్కడ చూడండి సార్. దీన్ని ఇంకో రకంగా చూద్దాం. ఈ నంబర్ ట్రీ ఐడియా మీకు రాలేదు. 2436 1483 1567 3428 ఇదేమో 4తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్లు 4తో డివైడ్ అవ్వాలి. 28 ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది. 4 20ల 80 3 రిమైండర్, 4 16ల 64 3 రిమైండర్, 3 + 3 6. 6ని 4తోటి డివైడ్ చేస్తే 4 1ల 4 రిమైండర్ ఎంత? 2. రిమైండర్ ఎంత? 2 రైట్. రిమైండర్ ఎంత? 2. ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది. 4 20ల 80 రిమైండర్ ఇక్కడ 3. 4 16ల 64 ఇక్కడ రిమైండర్ 3. 3 + 3 ఎంత? 6. 6ని 4తో డివైడ్ చేస్తే 4 1ల 4 రిమైండర్ 2. ఆన్సర్ 4తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలి. 4 3ల 12 రిమైండర్ 2. ఆన్సర్ ఎంత? 8914. ఆన్సర్ ఎంత? 8914. నేను మీకు 7 ఆయుధాలు చెప్పాను, సప్త సూత్రాలు. ఒక సింప్లిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ రాయాలనుకుంటే రైట్, ఈ సప్త సూత్రాలు చెప్పాను. ఇది 4తో డివైడ్ అయింది, ఇది 4తో డివైడ్ అయింది, ఇది 3తో డివైడ్ అవ్వచ్చు, ఇది 3తో డివైడ్ అవ్వచ్చు. 3 + 3 ఎంత? 6. 3 + 3 6. 4 1ల 4 రిమైండర్ 2. ఆన్సర్ 4తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 14. 4 3ల 12 రిమైండర్ ఎంత? 2. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి.